రీసెంట్ గా కర్నూలు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మీకు అందరికి తెలిసే ఉంటది. ఈ ఫైర్ యాక్సిడెంట్ కన్నా ముందు సమ్వేర్ అరౌండ్ 2003 అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు, జబ్బార్ ట్రావెల్స్ అనేటువంటి ట్రావెల్స్ బస్సు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు దాదాపు 40 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మన రీసెంట్ గా ఒక 20 మెంబర్స్ చచ్చిపోయారు. ఇక్కడ ర్యాష్ గా మందు తాగి బండి నడిపినటువంటి 2 వీలర్ డ్రైవర్ది తప్ప అంటే ఏమో వాడిది అయి ఉండొచ్చు. ఆల్కహాల్ తాగి వచ్చినటువంటి వాడికి పెట్రోల్ పోసిన పెట్రోల్ బంక్ వాడిది తప్ప అంటే అయి ఉండొచ్చు. గవర్నమెంట్ దగ్గరికి అడిగామనుకోండి, 80% ఆఫ్ ద రెవెన్యూ నాకు ఆల్కహాల్ దగ్గర నుంచి వస్తుంది, దాన్ని నేను ఎట్లా బ్యాన్ చేయాలంటాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా 80% రెవెన్యూ దాని నుంచి వస్తుందని తెలిసినప్పటికీ కూడా వేరే ఆల్టర్నేటివ్ చూడనటువంటి గవర్నమెంట్ తప్ప అంటే అయి ఉండొచ్చు. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నా పాయింట్ కానే కాదండి. నా పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది నా పాయింట్. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పుడు బస్ లో దాదాపు ఒక 30 సీట్స్ ఉంటాయి అనుకోండి, జస్ట్ రఫ్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క సీట్ కి ఫైర్ ఎస్టింగ్విషర్ బాల్ అని దొరుకుతాయండి బయట. మనం ఇన్స్టాల్ కింద చేయగలిగితే భవిష్యత్తులో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ బాల్ పేలిపోతుంది. దాంట్లో ఏముంటదంటే ఫైర్ ని ఆఫ్ చేసేటువంటి గ్యాస్ ఉంటుంది. ఆ బాల్ పేలిపోగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా ఫైర్ ఆగిపోతుంది. ఇది ప్రతి ఒక్క బస్ లో ఇన్స్టాల్ చేయగలిగితే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ని ఫ్యూచర్ లో మనం కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు. అరే మీరు భలే చెప్పారండి, చాలా ఖర్చు అవుతుంది. అవుతుంది, ఓకే, ప్యాసింజర్ కు 100 రూపాయలు పెంచండి. నేను ప్యాసింజర్ వద్దంటారా ఏంటి? ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ పెడుతున్నాం, రేపు పొద్దున ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఏం కాదు అని చెప్పామనుకోండి, ఇంకా మీకు బిజినెస్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. దీనికి గవర్నమెంట్ కొంచెం కొలాబరేట్ చేసి ఏదైనా సబ్సిడీ లాంటిది ఇవ్వడము, లేకపోతే గవర్నమెంట్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాల్ ఉంటేనే మీకు ఆర్టీఓ లైసెన్స్ ఇస్తాం చేయగలిగితే భవిష్యత్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం కానీ, ఒకవేళ అయినప్పటికీ కూడా దాని డ్యామేజ్ చాలా తక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు ఒకవేళ పాయింట్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, బికాస్ దిస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇంప్లిమెంటేషన్ అండి.